पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నీడ్ ఫర్ కేర్ ఇన్ మెడిటేషన్ అన్నటువంటి ఇది చదువుకుంటూ ఉన్నాం మనం. అందులో ది లాస్ట్ టాపిక్ మనం చదువుకున్నది ఏంటంటే ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్. ఇది ఓవర్ స్టిమ్యులేట్ అయినటువంటి వాళ్ళు ఈ మెడిటేషన్ ఇది చేసేటప్పటికి వాళ్ళు ఏమైపోతుందంటే వాళ్ళకి తలనొప్పి వచ్చేయడం, లేదా కళ్ళు తిరిగిపోతున్నట్టు అయిపోవడం, లేదా ఇలా అనేక రకాలైనటువంటి బాధలు వాళ్ళకి రావచ్చు. ఇది దేని చేత ఇది జరుగుతుందంటే కనుక వాళ్ళలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అది ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోయి ఉండడం చేత ఇది జరుగుతుంది. కనుక దాన్ని వాళ్ళు సెట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఈ సెట్ చేసుకోవడంలో అంటే మెడిటేషన్లో ఎక్కడ కూడా ఇది ప్రాబ్లం కాదు. ఇది వాళ్ళు యొక్క నర్వస్ సిస్టమ్ ఇస్ వీక్, అందుగురించి దాన్ని వాళ్ళు సెట్ చేసుకుంటే వాళ్ళు చక్కగా మళ్ళీ హాయిగా మళ్ళీ మెడిటేషన్ చేసుకోవచ్చు అన్నటువంటి పాయింట్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. When some of these primary troubles occur, the meditation work should be temporarily stopped or slowed down. ఇలాంటి జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళని కొద్ది రోజులు వాళ్ళు చేస్తున్నటువంటి మెడిటేషన్ ఆపమని చెప్పాలి. ఒకసారి ఏం జరిగిందంటే ఇటీవల ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ మాస్టర్ సివి గారి యోగ మార్గం బాగా చేస్తుంటారు. వాళ్ళు కుంభకోణం వెళ్తుంటారు. సరే ఎవరో చెప్తే మనం కూడా మాస్టర్ శ్రీ గారి భక్తులు అని వాళ్ళు మన దగ్గర మందుకని వచ్చారు. వచ్చి వాడు జస్ట్ మన వేదభూమి ప్రెమిసెస్ లోకి ఎంటర్ అయ్యి ఆవిడ హాల్లో కూర్చున్నారు అంతే. మామూలుగా ఆవిడ వెయిటింగ్ ఉన్నారు పేషెంట్స్, దాంతో హాల్లో కూర్చున్నారు. కూర్చున్నాడు ఆవిడ చాలా భరించలేకపోయారు. మూమెంట్స్ బాగా ఊగిపోవడం, తూలిపోవడం ఇలా అయిపోతున్నారు. సరే నెమ్మదిగా వాళ్ళు అంటే మందు ఏదో తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంకా అంటే వాళ్ళు ఆ ఎనర్జీస్ వాళ్ళు అంటే ఆవిడ కేషీట్ ఇదంతా తయారు చేస్తే హర్ నర్వస్ సిస్టమ్ ఇస్ వీక్. అందుగురించి వాళ్ళకి కొద్ది రోజులు మీరు చేస్తున్నటువంటి ప్రేయర్ ఇది ఆపండి అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే కనుక వాళ్ళు చేసేటువంటి ప్రేయర్స్ మనకు తెలుసు కదా, వాళ్ళు కొన్ని కోర్సులు లాంటివన్నీ కూడా చేసేస్తుంటారు. వాళ్ళు అవి చేసేస్తుండడంతో ఆవిడకి ప్రేయర్లో కూర్చున్నప్పుడల్లా ఇంకా అప్పటి నుంచి ఆ నెక్స్ట్ డే నుంచి ఎప్పుడు ప్రేయర్లో కూర్చున్నా సరే ఆవిడ చాలా ఊగిపోవడం, బాగా తలంత ఏదో అయిపోతుంది, ఆవిడకి కళ్ళు తిరిగిపోవడం ఇవన్నీ అయిపోతుంటాయి. అందుగురించి అలా అయిపోతున్నప్పుడు ముందు కొద్ది రోజులు వాళ్ళని చేస్తున్నటువంటి మెడిటేషన్ ఆపమని చెప్పాలి. ఆపిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి టైంని తగ్గించుకోమని చెప్పాలి. స్లోగా అది 15 minutes లేదా 5 minutes మాత్రమే రోజుకి చేయమని చెప్పాలి. నెమ్మదిగా కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని ఆ తర్వాత ఒక సరైనటువంటి మార్గం వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకుని దాని విధంగా వాళ్ళని చేసుకుంటూ ఉండమని మనం సూచించాలి. అది ఇక్కడ పాయింట్. టెంపరరీ స్టాప్డ్ ఆర్ స్లోడ్ డౌన్. If the condition is not sufficiently serious to warrant the complete cessation of the work, a close observation should be made of where the inflowing energy means to go. Energy is trapped in meditation and it will find its way to some part or other of the mechanism. జనరల్గా మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా ఈ మెడిటేషన్ అనేటువంటి చేసేటప్పటికి అవి చక్కగా
ప్రాపర్ ఛానలైజ్ అవుతుంటాయి. అయితే ఎనర్జీస్ అన్ని ఎటువైపు వెళ్ళిపోతున్నాయి, దీనికి ఉదాహరణకి ట్యాంకులో నీళ్లు నింపినట్టుగా అవుతుంది. నింపినట్టు నీళ్లు అవి ఎటువైపుగా ప్రవహించేస్తున్నాయో చూసుకోవాలి. అవి సరైనటువంటి పైప్స్ ద్వారా చక్కగా వస్తుంటే చక్కగా నీళ్లు ఉంటాయి. లేదా నింపినట్టుగా అవి ఖాళీ అయిపోతున్నాయి అనుకోండి, అంటే ఎక్కడో ఏదో లీక్ అయిపోతుంది. సో అలాగే ఈ దేహంలో ఎనర్జీస్ అన్ని కూడా ఎటువైపుగా ఇవి వెళ్ళిపోతున్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుని వాటిని సరైనటువంటి ఇదిగా చేసి పెట్టుకోవడం చేత ఏమవుతుందంటే ఈ మెడిటేషన్ ద్వారా వీడికి వచ్చినటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా ప్రాపర్గా ఛానలైజ్ అయ్యి చక్కగా దేహము చక్కగా ఇది ఉంటుంది అనమాట. అది ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. In mental types, or in the case of those who have already some facility in centering the consciousness in the head, if the brain cells would become overstimulated, leading to headaches and sleeplessness, to the sense of fullness, or to the distressing vibration between the eyes or at very top of the head, sometimes there is a sense of blinding light, like a sudden flash of lightning or of electricity, registered when the eyes are closed and in the dark equally as in the light. కొందరికి ఏంటంటే వాళ్ళు మెడిటేషన్ అనేటువంటిది ఇక్కడ చేయండి, ఇట్లా ఇక్కడ చేయండి, ఈ సహస్రారంలో మీరు కేంద్రం అక్కడ ఉంటుందని ఇలాంటివి చేయడం చేత అవుతుందంటే వాళ్ళకి తలనొప్పులు ఇలాంటివి రావడం, కొన్ని ఇలాంటి ఇబ్బందులు, తలలో చాలా ఇబ్బందులు ఇవన్నీ వచ్చేస్తుంటాయి. కనుక అలా ఉంటున్నప్పుడు when this is the case, the meditation period should be reduced from 15 minutes to 5. అంటే అలా అంటే మనకి మాస్టర్ గారి మార్గంలో మనకి అవన్నీ కూడా మనకు చెప్పారు ఆల్రెడీ. కనుక ఎలా పడితే అలా చేసేయడం అనేటువంటిది పద్ధతి కాదు. ఎందుకంటే మెడిటేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ డైరెక్ట్లీ వీఆర్ హ్యాండ్లింగ్ ద హై పవర్ వైర్స్ లాంటిది అన్నట్టు మెడిటేషన్ అనేటువంటి చేయడంలో. కనుక సరైనటువంటి పద్ధతిలో చేయడం చేత ఏమవుతుందంటే మెడిటేషన్ అది చక్కగా మనలో ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా ఛానలైజ్ అయ్యేటట్టు చేస్తుంది. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారు కదా వీడు ఏదో చేసేయడం మొదలు పెట్టేశాడు అనుకోండి, సహస్రారంలో మీరు మీరు ధ్యానం చేయండి, లేదా ఇలా భూమధ్యంలో ధ్యానం చేయండి, లేదా అనాహతంలో ధ్యానం చేయండి, ఇలాంటి ఏవో వాడు చేసేస్తున్నాడు అనుకోండి, డైరెక్ట్ గా వీడి యొక్క థాట్స్ చేత ఎనర్జీస్ అన్ని కూడా స్టిమ్యులేట్ అయిపోతాయి. మనం ఎందుకంటే థాట్ ఎనర్జీ ఫాలోస్ థాట్ అని మనకి చెప్పారు కదా. సో మనం ఎటువైపు ఆలోచిస్తుంటాం అటువైపు మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్ని కూడా డ్రైవ్ అవుతుంటాయి. అందు నుంచి మన ఆలోచనలు ఎటుపడితే అటు పోకుండా ఉండేటటువంటి సాధన మనకి ఇచ్చారు. ఎనర్జీస్ మనం ఆలోచించేటువంటి విధానం వైపు మనలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్ని ట్రావెల్ అవుతుంటాయి. కాబట్టి ఈ ఆలోచనలన్నీ కూడా ఒక చక్కగా క్రమమైనటువంటి మార్గంలో పెట్టుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఈ క్రమమైనటువంటి మార్గంలో లేకపోతే వీడు చేస్తున్నటువంటి మెడిటేషన్ వల్ల వచ్చినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా వీడి థాట్స్ ఎటువైపోతున్నాయి అట్లా ఆడిపోతుంటాయి, ఆ సెంటర్స్ ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంటాయి. కనుక అలా కాకుండా వీడు చక్కగా వీడి థాట్ ప్యాటర్న్స్ అన్ని కూడా వీడు రెగ్యులేట్ చేసుకుని వీడు చక్కగా మెడిటేషన్ చేసుకోవడం చేత వీడికి అందివ్వబడినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా ఒక చక్కగా క్రమంగా అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యి చక్కగా వీడు చేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఆ ఎనర్జీస్ అన్ని కూడా వినియోగపడుతుంటాయి. అది కనుక on alternate days until such time as the brain cells have adjusted themselves to the new rhythm and an increased stimulation, there is no need for anxiety if wise judgment is needed and obedience to the advice of the teacher is present. But should the student at this time begin to push his meditation or to increase the time of period, he may lay up for himself a good deal of trouble. Again, common sense comes into play. వీడు అలా ఉన్నటువంటి వాడు వీడు ఎక్కువసేపు మెడిటేషన్ చేస్తాడు అనుకోండి, పొద్దున 6 గంటలకి, మళ్ళీ 8ంటికి, మళ్ళీ 10ంటికి, మళ్ళీ 12ంటికి, మళ్ళీ 3ంటికి ఇలా చేసేస్తూ కూర్చున్నాడు అనుకోండి, దానివల్ల ఏమైపోతుందంటే ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంది. వీడి థాట్స్ ఎటువైపు పోతున్నాయో అటువైపు వీడి మెడిటేషన్స్ యొక్క ఎనర్జీస్ అన్ని కూడా అటువైపు వెళ్ళిపోతాయి. కనుక అలా అన్ని సార్లు మనం మెడిటేషన్ కానీ ఇలాంటివి చేయక్కర్లేదు. ముందు మనం రెగ్యులేటింగ్ ఆఫ్ ద మైండ్ అన్నటువంటి చక్కగా చేసుకుని, కాన్సన్ట్రేషన్ అటువంటి చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకుని, తర్వాత ఇవన్నీ చేసుకుని వీడు మెడిటేషన్ అటువంటి చేయడం చేత ఏమవుతుందంటే వీడికి అందినటువంటి ఎనర్జీస్ చక్కగా హీల్ అవుతాయి. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. Again, common sense comes into play, and with the reduction of the time and with the practice of a little meditation every day, it should soon be possible to bring the work back again to normal. సో ఇదివరకు ఈ తలనొప్పులు ఇలాంటివి లేవు, వీడు మధ్యలో ఏదో కొత్త మెడిటేషన్ మొదలుపెట్టాడు, దాంతో ఈ తలనొప్పులు ఇవన్నీ వస్తుంటాయి. అంటే మనకి అక్కడ్ మెడిటేషన్స్ ఇవన్నీ కూడా చెప్పారు.
మన బాడీలో వచ్చేటువంటి డిసీజెస్కి మనం చేసేటువంటి మెడిటేషన్స్కి దేర్ ఇస్ లింక్ అప్. మనం ప్రాపర్గా మనం మెడిటేషన్ ధ్యానం ఇవి సరిగ్గా చేసుకోవట్లేదు అనుకోండి, దానివల్ల కూడా మనకు డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. అందు గురించి మనం చేస్తున్నటువంటి విధానం కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది చక్కగా మనకి చూసుకోవాలి. మనకి పెద్దలు ఇచ్చినటువంటి మార్గంలో మనం ఎక్కువగా ఆ మార్గాన్ని ఎక్కువగా మనం ఫాలో అవడం అనేటువంటిది ముఖ్యంగానే, ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఏదో ఏదో చెప్పేసేస్తే అవన్నీ కూడా ఫాలో అయిపోవడం అనేటువంటి చేస్తే ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత దీన్ని మనం స్లోగా ముందు కొద్ది రోజులు ఈ ఇబ్బందులు అన్నటువంటి ఏర్పడేవాడికి కొద్దిగా వాళ్ళని మెడిటేషన్ టైం తగ్గించమని చెప్పండి. మీరు అంతసేపు ప్రేయర్ చేయకండి సార్, జస్ట్ నమస్కారం మాస్టర్ శ్రీవి అనుకోండి, యు గో విత్ యువర్ వర్క్ అని చెప్పండి. ఉదాహరణకి చెప్పిన తర్వాత కొద్ది రోజులు వాడు అంతా బాగానే ఉంది సార్ అంటే ఇంకో 10 నిమిషాలు కూర్చోండి, ఇంకా బాగుందంటే అరగంట సేపు కూర్చోండి, ఇంకా బాగుందంటే గంట సేపు కూర్చోండి. అదైతే వాడెవరో గంట సేపు ప్రేయర్ చేస్తున్నారు కదా నేను గంట సేపు ప్రేయర్ చేస్తాను అనుకోకర్లేదు. వీడి యొక్క నర్వస్ సిస్టమ్ వీడికి అందినటువంటి దీని ప్రకారంగా వీడు నెమ్మదిగా దాన్ని ఛానలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే వీడి నర్వస్ సిస్టమ్ చాలా ఎక్కువ టెన్షన్స్ వర్రీస్ ఎక్కువగా ఉన్నాయి. సో అలాంటి వాడికి ఇది ఇచ్చేటికి ఏమవుతుందంటే వాడికి అందినటువంటి ఎనర్జీస్ అన్ని కూడా అటువైపుగా ఎక్కువ వెళ్ళిపోతుంటాయి. అంటే ఈ ప్రేయర్ మెడిటేషన్ ఇటు చేసేటికి వీడికి ఏ థాట్స్ అయితే వీడిని ఎక్కువ డిస్టర్బెన్స్ చేస్తున్నాయో ఆ థాట్స్ పెరిగిపోతాయి. నేను వీడు పగలు రాత్రి అదే ఆలోచిస్తూ కూర్చున్నాడండి. చూస్తున్నప్పటికీ వీడికి ఎనర్జీస్ అంటే వచ్చేటికి ఆ థాట్స్ వైపు ఎనర్జీస్ ఫ్లో అయిపోతుంటాయి. దాంతో ఇంకా థాట్స్ మల్టిప్లై అయిపోతుంటాయి. అందునుంచి వీడికి ఏం చెప్పాలంటే, బాబు నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చోదు, ఏం మెడిటేషన్ చేయక్కర్లేదు, జస్ట్ ఊరినలా కామ్గా కూర్చో. ఇంకా ఇందులో ఏమని చెప్తారంటే, కామ్గా కూర్చోవడం అనేటువంటి దానికన్నా ఒక హయ్యర్ వర్క్ అనేటువంటిది వాటిని టేకప్ చేయమని చెప్తారు. అంటే వాడు మెడిటేషన్ ఇలాంటిది కన్నా వీలైతే డిస్పెన్సరీలో పని చేయించండి, లేదా ఒక మంచి పని చేయించండి, లేదా ఏదైనా వర్క్ వేర్ హిస్ లోవర్ మైండ్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద హయ్యర్. అది బాగా గుర్తించుకోవాలి ప్రిన్సిపల్. మనం లోవర్ మైండ్ హయ్యర్ మైండ్లోకి అబ్జర్వ్ అయ్యేటువంటి వర్క్స్ అయినా వాడి చేత చేయించండి. స్లోగా వాటిలో ఉన్నటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా ఛానలైజ్ అయిపోతాయి. ఛానలైజ్ అయిన తర్వాత వాడిని చక్కగా అప్పుడు మెడిటేషన్ కూర్చోబెట్టండి, అప్పుడు వాడికి చక్కగా మెడిటేషన్స్ అవుతాయి. అంతే, అదే మార్గం చెప్తే నీకు మెడిటేషన్ ఎందుకు అలా అవుతుందో ఏం కాదు చెయ్యి అని చెప్పి వాడి చేతి చేయిస్తే ఇంకా వాడికి పిచ్చిపోతుంటుంది. అందుకని చాలా చేయించకుండా ఇలా జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు. ఇన్ ఎమోషనల్ టైప్స్ ద ట్రబుల్ ఇస్ ఫస్ట్ సెన్స్ in the reaction of the solar plexus. The student finds himself prone to irritation and to anxiety and worry, and also particularly in the case of women there may be found a disposition to cry easily. కొందరిలో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి తొందరగా కంగారు, ఆందోళన, భయము, లేదా తొందరగా ఏడుపు వచ్చేయడం స్త్రీల్లో ఎక్కువగా, ఇవన్నీ కూడా ఏంటంటే సోలార్ ప్లెక్సస్ మనలో ఉండేటువంటి మణిపూరక చక్రం, దీని యొక్క డిస్టర్బెన్సెస్ లో ఇవన్నీ కూడా వస్తుంటాయి. కనుక వీడు మెడిటేషన్ అటువంటి చేయడంలో వీళ్ళని ఏం చేస్తుంటారంటే, కొందరు వీళ్ళ యొక్క సోలార్ ప్లెక్సస్ ని ఎక్కువగా వీళ్ళని ముందు అది ధ్యానం చేయండి, అక్కడ మీకు ఆ సెంటర్ వీక్ గా ఉంది కాబట్టి నీకు తొందరగా ఏడుపు వచ్చేస్తుందనో, తొందరగా ఇలాంటివి వర్రీస్ ఇలాంటివన్నీ ఏర్పడుతున్నాయని చెప్తారు. కనుక అలా ఎప్పుడు చేయకండి. వీటి గురించి మనకు చాలా వివరంగా ప్రజ్ఞాలసంలో నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కనుక ఎప్పుడు కూడా డైరెక్ట్ గా సెంటర్స్ ని యాక్టివేట్ చేయడానికి, సెంటర్స్ ని స్టిమ్యులేట్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. గురు అనుగ్రహంతో అవన్నీ కూడా అలా అన్ఫోల్డ్ అయిపోతూ హయ్యర్ సెంటర్స్ లోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ లోవర్ సెంటర్స్ లో వీటిలో వీక్నెస్ ఉంది కాబట్టి వాటిని డైరెక్ట్ గా స్టిమ్యులేట్ చేసేటికి ఏమవుతుందంటే, దానివల్ల ఏమవుతుందంటే ఆ సెంటర్ యొక్క యాక్టివిటీ మొత్తం అన్ని ఆ సెంటర్ వేటి మీద అయితే పనిచేస్తుంటే వాటి అన్నిటివి యొక్క యాక్షన్స్ అన్ని కూడా డిస్టర్బెన్స్ అవుతాయి. దానివల్ల మొత్తం బాడీలో ఈ బ్యాలెన్స్ అంటున్నది తప్పిపోతుంది. అందుగురించి ఎప్పుడు కూడా సెంటర్స్ ని డైరెక్ట్ గా స్టిమ్యులేట్ చేయడం అనేటువంటి చేయకూడదు. వాటి యొక్క అంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే సెంటర్స్ గురించి మనకి చెప్పినప్పుడు ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఈ సెంటర్స్ లో వీడికి వీక్నెస్ ఉంది, ఈ సెంటర్స్ లో వీడికి ఓవర్ స్టిమ్యులేషన్ ఉంది, ఇలాంటివన్నీ మనకు చెప్పడం చేత ఈ సెంటర్స్ లో వీడికి ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవడం మనం చేయడం చేత ఏంటంటే కనుక మనం ఆ సెంటర్స్ ని మనం డైరెక్ట్ గా హ్యాండిల్ చేయమని కాదు మనకు ఉద్దేశం. ఉదాహరణకి దగ్గు వస్తుంది అంటే నీకు గొంతులోనో ఏదో ఊపిరితిత్తులోనో ఎక్కడో ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పి ఇచ్చాడు అనుకోండి. దట్ డజంట్ మీన్ దట్ నువ్వు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి మందులు ఏదో వెతుక్కుని వేసేసుకోమని కాదు. దానికి సంబంధించిన స్పెషలిస్ట్ ఉంటాడు, వాడిని జాగ్రత్తగా అప్రోచ్ అయితే వాడి జాగ్రత్తగా నీకు దగ్గు ఏమిటి ఇదంతా చూసి వాడు నీకు సరిగ్గా వాడు ట్రీట్మెంట్ ఇస్తాడు. అలా
ఈ సెంటర్స్ లో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ ని వీడు డైరెక్ట్ గా హ్యాండిల్ చేయడంగా కాకుండా ఒక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఒక దీంట్లో వాళ్ళ యొక్క ప్రజెన్స్ లో మనం ఉంటేనే ఈ సెంటర్స్, లోవర్ సెంటర్స్ అన్ని కూడా హయ్యర్ సెంటర్స్ లోకి ముడిచిపుకుని వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. లేదా వాళ్ళు ఇచ్చినటువంటి మంత్రమో వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తుంటే ఇటువంటి ఏర్పాటు అనేటువంటిది అవుతుంది. అంతే మనం డైరెక్ట్ గా వాటిని హ్యాండిల్ చేద్దాం అనేటువంటిది ఎప్పుడు అనుకోకూడదు. ఇంకొకటి ఏంటంటే వీడి మైండ్ ఎట్లా ఉంటుందో వీడి యొక్క ఇది అట్లా వెళ్ళిపోతుంది. మనం ది సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో మనం చదువుకున్నాం ఎండోక్రైన్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఎండోక్రైన్ సిస్టమ్ లో ప్రతి ఎండోక్రైన్ సిస్టమ్ కి అంటే మనలో ఉండేటువంటి ప్రతి సెంటర్స్ కి దేర్ ఈస్ ద స్టిమ్యులేషన్ ఆఫ్ ది సెక్షువల్ ఇంపల్స్ అన్నటువంటిది ఉంది. అందు గురించి ఎవడైతే కనుక ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరికైతే ఈ వీక్నెస్ ఉంటుందో, అంటే ఎవరికైతే ఈ భావములు అనేటువంటివి ఎక్కువగా వచ్చేస్తుంటాయో వాడు అది ఆపుదామని చూసి వాడు మెడిటేషన్ చేస్తుంటే ఇంకా ఆ భావములు పెరిగిపోతుంటాయి. ఇది ఒక సీక్రెట్ అన్నమాట. ఇది అందుగురించి ఈ ఫీలింగ్స్ ని వీడు స్టాప్ చేయడం అనేటువంటిదిగా కాకుండా ఇవి ఎందులోకి వెళ్ళి అబ్జర్వ్ అయిపోతాయో ఆ కార్యక్రమం వీడు ఏర్పాటు చేసుకోవాలి టైం టేబుల్లో. మనకు అందులో క్లియర్ గా చెప్పారు ప్రతి దానికి దెర్ ఇస్ స్టిమ్యులేషన్ ఆఫ్ ది సెక్షువల్ థాట్స్ ఇవన్నీ. కనుక ఆ థాట్స్ అనేటువంటిది చేసుకుంటుంటాడు వాడు. కొందరికి ఇవి కొంచెం తెలియకుండా పాపం అలా ఉంటుండే వాళ్ళకే పాపం అరే ఏంటంటే ఇలా ఇంత ప్రేయర్ చేసుకుంటున్నాం, ఏంటో ఈ ఆలోచన నా బుర్రలోంచి పోవట్లేదు సార్ అని పాపం చాలా మంది చాలా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే కనుక అది అక్కడ జరగడంలో ఉద్దేశం ఏంటంటే ఇందులో మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మాస్టర్ ఈకే గారు కూడా మనకు చెప్పారు. అన్నెసరీ టైమ్స్ లో వీళ్ళు మైండ్స్ లో ఈ థాట్స్ అనేటువంటిది ఎంటర్టైన్ చేయడం అనేటువంటిది వాళ్ళలో సహజంగా లోపల ఉన్నటువంటి గుణం. అది మనం ఒప్పుకొని తీరాలి. సో ఈ అన్నెసరీ టైమ్స్ లో వీడు ఈ థాట్స్ ఉన్నటువంటిది వాడు ఎంటర్టైన్ చేసుకోవడం చేత ఏమవుతుందంటే వాళ్ళు తెలియకుండా అటువైపు పళ్ళం ఉంది. అటువైపు పళ్ళం ఉండేవాడికి ఎనర్జీస్ అన్ని కూడా అటువైపు వెళ్ళిపోతుంటాయి. ప్రేయర్ మొదలు పెట్టడానికి ముందు కన్నా ప్రేయర్ మొదలెట్టిన తర్వాత ఈ ఆలోచనలు ఇంకా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువ. అందుగురించి మనకి తపస్సు చేస్తుంటే వాళ్ళ చుట్టూతా వీళ్ళందరూ కన్యలు వాళ్ళందరూ వచ్చి ఇవన్నీ చేస్తున్నట్టుగా, ఆటలాడిస్తున్నట్టుగా, ఇవన్నీ అంటే ఇంద్రుడు వీళ్ళ మీద ఇది చేస్తున్నట్టుగా, ఇవన్నీ ఏంటంటే వీడు ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం వీడు సాధనలో వీడు వెళ్తుంటారో అప్పుడు ఈ లోవర్ సెంటర్స్ ఇవన్నీ కూడా వీడిని ఎక్కువగా ఇది చేస్తుంటాయి. ఈ ఇంద్ర గ్రంథి, వరుణ గ్రంథి అంటారు వాటి. ఇంద్ర గ్రంథి అంటే ఇవన్నీ వీటికి అట్రాక్ట్ అవుతాడా లేదా హయ్యర్ వరకు వీటి నిలుస్తాడా అంటుండదు అన్నమాట. అంటే లోవర్ సెంటర్స్ నుంచి హయ్యర్ సెంటర్స్ కి పూర్తిగా ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అయ్యేటువంటి టైంలో వీడిలో ఈ అట్రాక్షన్ కి వీడు లోబడిపోతాడా లేదా హయ్యర్ సెంటర్స్ వర్క్ లో వీడు వెళ్ళిపోతాడా? అదే అర్జునుడికి జరిగినటువంటిది. కనుక ఇట్లాంటివి సాధనలో ఉంటున్నటువంటి ప్రతి వాడికి కూడా ఇవి ఉంటాయి. అందు గురించి అటువంటి వీడి యొక్క మైండ్ ఎటువైపుగా వెళుతోంది అనేటువంటి వీడు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుని వీటన్నిటి నుంచి వీడు నాకు ఇది రాకూడదు అని అనుకుంటే అవి మల్టిపుల్ అయిపోతాయి. అందు గురించి ఎప్పుడు కూడా అటువంటి భావం పెట్టుకోకుండా రాకూడదు అని నెమ్మదిగా మన మైండ్ ఏ వర్క్ లో గడిపి అబ్జర్వ్ అయిపోగలదో జాగ్రత్తగా చూసుకోండి. ఆ వర్క్ ని మన యొక్క రెగ్యులర్ రొటీన్ లో కాస్త ఎక్కువగా పెట్టేసుకోండి. అప్పుడు తెలియకుండా మన మైండ్ వీటిల్లోంచి అలా బయటకు వచ్చేస్తుంది. ఎవడైనా మన సలహా అడిగినా వాడికి ఇదే చెప్పాల్సిందే. మన డిస్పెన్సరీలో వాడిని పొద్దున్న సాయంత్రం దాకా పనిచేయమన్నాడు. వాడికి తెలియకుండా వాడి మైండ్ వీటిల్లోంచి అలా జారిపోతుంది. నెమ్మదిగా జారిపోయి అది చక్కగా మాస్టర్ గారు వీటి ధ్యానం వీటిలో అలా ఉండిపోతుంది. కనుక ఇలాంటిది ఒకటి చేసుకోండి అన్నారు. తర్వాత ఈ మెడిటేషన్స్ ఇలాంటివి చేసుకునేటప్పటికి వీడు ఈ సెలిబసీ అనేటువంటిది ఒకటి అంటే కుటుంబ జీవనం అనేటువంటిది చాలా అవసరం అని చెప్పారు. ఎందుకంటే కనుక వీడు వ్యక్తిగతంగా ఉంటూ వీడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళల్లో వీడు చేయవలసినటువంటి కర్తవ్యములు ఇవన్నీ వదిలేసేసి అరణ్యాల్లో వీడు ఇది చేసుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఇవ్వబడినటువంటి మార్గం కాదు. అంటే ఈ యోగ మార్గంలో ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది కూడా భాగంగా ఉండాలి అని చెప్పి మనకి ఎలా అయితే మాస్టర్ శ్రీ గారి యోగ మార్గంలో ఉందో అదే పాయింట్ మాస్టర్ జాల్కుల్ గారు కూడా స్ట్రెస్ చేసి చెప్పారు. అయితే ఏంటంటే కనుక ఏ టైంలో ఇవి ఉండాలో ఆ టైంలో ఇది ఉండేటట్టు చూసుకోండి. ఎలా అయితే మనకి మాస్టర్ గారు చెప్తారు కదా, జంతువులు ఇవన్నీ కూడా ఫలానా టైంలోనే వాటిలో ఆ థాట్స్ వస్తాయి, మిగిలిన టైంలో ఆ థాట్స్ ఎలా అయితే రావో అలా మానవుడు కూడా వాడి యొక్క లైఫ్ ప్యాటర్న్ లో వాడు ఏ పీరియడ్ లో వాడు ఈ థాట్స్ ఎంటర్టైన్ చేసుకోవాలి ఆ టైంలోనే ఉండాలి. మిగిలిన టైంలో తన లైఫ్ పార్ట్నర్ ని చూస్తే ఒక సరదా, ఒక ఫ్రెండ్ ఫీలింగ్ ఉండాలి, కానీ వేరే భావం వాడికి రాకూడదు, సహజంగా రాకూడదు. అంటే
ఒక ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ ఎలా సరదాగా నవ్వుకుంటూ హాయిగా జీవించేస్తుంటారు, అలా వీళ్ళ జీవనం వెళ్ళిపోవాలి. ఇందులో మాస్టర్ జాల్కు గారు చెప్తున్నటువంటి విషయం అలా ఉండాలి వీళ్ళ లైఫ్ కూడా. అంటే వీడు యొక్క ఈ సెక్స్ లైఫ్ నుంచి వీళ్ళు అప్లిఫ్ట్ అయిపోతారు. దాన్నే మాస్టర్ గారు మనకి ఏమని చెప్తారంటే, వీళ్ళు మొదట భార్య భర్తలు, తర్వాత తండ్రి తల్లి. ఎప్పుడైతే ఆ థాట్స్ వీళ్ళలో వచ్చేస్తుందో ఇంక వీటి నుంచి వీడు జారిపోతాడు. సో అప్పుడు వీళ్ళిద్దరూ ఎలా ఉండాలంటే, ఒక మంచి ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా చక్కగా సరదాగా ఉంటుండడమే వీళ్ళకి ఇవ్వబడినటువంటి జీవనం. అది వీళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా ఒక సాధన. చక్కగా అలా వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ని వాళ్ళు అలా చూసుకోవడం అనేటువంటిది కూడా ఒక చక్కటి సాధన. ఎందుకంటే వీడు ఇంత సాధన చేసి వీడు ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ తోటో లేదా వీడి ఇంట్లో ఉన్నటువంటి హస్బెండ్ తోటో వీడికి సరైనటువంటి ఇది లేదనుకోండి, వీడు ఇంత సాధన చేసి ఏంటి వీడు ఏం సాధిద్దాం వీడు ఇదంతా చేస్తున్నాడు. ముందు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో వీడు సరిగ్గా ప్రేమగా ఆప్యాయంగా వీడు ఉండలేకపోతుంటే, వాడు బయట వరకు వీడు మందులు ఇస్తాట తగ్గిస్తాట అంటే ఇట్స్ అటర్ ఫూలిష్. ముందు ఇంట్లో ఉన్న వాళ్ళతోటి అంటే మన ప్రెసెన్స్ మన ఇంట్లో వాళ్ళు లైక్ చేయట్లేదు అనుకోండి, దట్ మీన్స్ వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సెల్ఫ్. డెఫినెట్ గా మన ప్రెసెన్స్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కోరుతున్నారట అంటే దట్ మీన్స్ ఓకే కరెక్ట్ గా ఉంది మన సాధన. మన ప్రెసెన్స్ అబ్బా వీడు బయట పోతే బాగుంటుంది, ఆయన బుర్ర తింటాడు వచ్చాడంటే చాలు ఇంటికి అన్నట్టుగా అనుకుంటుంది అనుకోండి వైఫ్, దట్ మీన్స్ మనం కరెక్ట్ గా లేము. మనం ఎంత ప్రేయర్ చేసి ఎంత సాధన చేస్తున్నా మనం మన ప్రెసెన్స్ వాళ్ళకి ఒక ఆనందాన్ని ఇవ్వాలి. ఆ రకంగా వీడు ఇదిగా వీడి లైఫ్ అన్నటువంటిది ఏర్పాటు చేసుకోవాలన్నట్టు చెప్తున్నారు. The cure for this is not to lessen the meditation periods. These should be continued as per schedule, but to become more mentally interested in life in the thought world is some subject which will tend to develop the mental capacity and so bring about the ability to live in the head and not in the emotional region. Focused attention to life and its problems and some potent mental occupation will effect a cure. It is for this reason the wise teachers of meditation, అది మనకి మెంటల్ గా వీడి ఈ దేనిలో వీడి యొక్క మైండ్ అనేటువంటిది అబ్జర్వ్ అయిపోతుంది, వీడి మనసు దేనిలోకి అబ్జర్వ్ అయిపోతుందో దానిలో వీడికి సాధన అనేటువంటిది పెట్టేసేయండి అన్నారు. అది there is a third category of undesirable results which should be omitted. Many students of meditation complain that their sex life has been tremendously stimulated and is giving them much trouble. సాధన చేస్తున్నడికి వాడికి సెక్స్ లైఫ్ మీద ఎక్కువ స్టిమ్యులేషన్స్ పెరిగిపోతాయి. ఇదివరకు ఇంత లేదండి, ఇప్పుడు ఏంటో తెలియకుండా దాని మీద భావములు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. We have come across such cases on investigation. It will usually be found that these students are people whose animal nature is very strong and who have led an active and ill-regulated sex life, or whose thoughts are much engrossed with sex, even if the physical life is controlled. ఇప్పుడు ఫిజికల్ లైఫ్ వీడు కంట్రోల్ పెట్టినా మెంటల్ గా వీడు సెక్స్ థాట్స్ లో వీడు ఎక్కువగా ఎంగేజ్ అయిపోతుంది. దానివల్ల ఏమైపోయిందంటే వీడు మెడిటేషన్ చేయడం అనేటువంటి కూర్చున్నడికి పళ్ళం అటువైపు ఉంది కదంటే థాట్స్ అటువైపు పోవడం అనేటువంటిది సహజంగా మైండ్కి అలవాటు. అంటే ఫ్రీగా మైండ్ ఉంటే అది సెక్స్ థాట్స్ లో గడిపోతుంది అనమాట. అది వీడికి కూడా తెలియదు అనమాట ఆ పాయింట్. మెడిటేషన్ అంటే చేసేటికి ఏమవుతుంది, అటువైపు ఇంకాస్త మట్టి తీసినట్టు అయిపోతుంది, ఇంకా నీళ్ళు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి అటువైపు. ఆ రకంగా a strong mental complex as to sex is often discovered, and people who would regard it as wrong to lead an abnormal sex life or to practice perversions or mentally occupying themselves with sex or discussing it all the time and letting it play an undue part in their thought life. Some most worthy people have also a settled conviction that celibacy must always accompany the life of the spirit. May it not be possible that the true celibacy to which the ancient rules are intended to refer concerns the attitude of the soul or spiritual man. So the true celibacy ఏంటంటే it is the true spiritual man. అంటే చక్కని ఆధ్యాత్మిక సాధన చేసుకునేటువంటి వాడు he follows a true celibacy life. అంటే వాడు ఆడవాళ్ళని చూడడా లేదా వీళ్ళు మగవాళ్ళని చూడడా అంటే అది కాదు, వాళ్ళని చూస్తే సహజంగా ఆ భావములు వీడికి రావు. మనకి చక్కగా ఇది భాగవతంలో మనకు చెప్తారు. వేదవ్యాసుడు ఆయన కుమారుడు శుకుడు మళ్ళీ అక్కడ స్త్రీలు స్నానం చేస్తున్నారు. ఈయన వెళుతుంటే వాళ్ళకి ఏం ఫీలింగ్స్ రాలేదు, వాళ్ళ పాటికి వాళ్ళు స్నానం చేస్తున్నారు, ఇంటి పాటికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెనకాదల వేదవ్యాసుల వారు వెళ్తున్నారు. వేదవ్యాసులు వెళ్తుంటే అయ్యో ఆయన ఎవడో వెళ్తున్నాడు, మనం వెంటనే బట్టలు కప్పుకోవాలండి అనిపించింది.
దట్ మీన్స్ ఇట్ ఈస్ అంటే ఏంటి, ఇదివరకు ఆయన వెళుతున్నప్పుడు ఆయనలో భావం అంటే వీళ్ళు వీళ్ళు చుట్టూతా ఎవరున్నా కూడా వీళ్ళకి ఆ భావనలు అనేటువంటివి వెలగవు. అదనమాట ట్రూ సిలబసీ లైఫ్ అంటే. May it not be possible that the true celibacy to which the ancient rules are intended to refer concerns the attitude of the soul or spiritual man to the world, the flesh and the devil, as our Christian scriptures put it? May not the true celibacy have reference to our abstaining from all appearance of evil? This may in one man involve his abstaining from all sex relations in order to demonstrate to himself his control over the animal nature. In other cases, it may, for instance, involve refraining from all gossip and idle speech. సో కొందరిలో ఈ సెక్స్ థాట్స్ వీటన్నిటిని క్లోజ్ చేస్తానండి నేను, ఈ మాస్టర్స్ ఈ ప్రయోగం వచ్చాడు అన్నటువంటిదిగా కొందరు ఉంటారు. కొందరు టైం దొరికితే వాటినే మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇలా అనేక రీజన్స్ లో వీళ్ళు తెలియకుండా వీళ్ళు ఆ వీక్నెస్ అంటూ ఉండిపోయింది. అందు గురించి కొంచెం ధ్యానం ఇలాంటివి చేస్తున్నట్టు అటువైపు ఎక్కువ పడడం కాబట్టి అటువైపు పెడుతుంది. దానికి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, ఇట్ ఈస్ నీడ్లెస్ ష్యూర్లీ టు యాడ్ హియర్ దట్ ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ మెడిటేషన్ షుడ్ నాట్ టాలరేట్ ఇన్ హిస్ లైఫ్ promiscuous, illegitimate sexual relations. The aspirant to the life of the spirit conforms not only to the laws of the spiritual kingdom, but to the legalized customs of his age and time. He therefore regularizes his physical everyday life so that the man in the street recognizes the morality. వీడు ఒక మోరల్ లైఫ్ అంటే చక్కగా విడుతుంటుంది అంటే ఎదుటివాడిని చూస్తే వాడిలో అంటే ఇది పాము అనేటువంటి మన మైండ్లో వెళ్ళేవాడికి అదిగో మనిషి అంటాడు. అలా ఉండకూడదు. చక్కగా ఒక ప్రేమమయంగా ఉండాలి వీడి దృష్టి. వీడి లుక్స్ ఎట్లా ఉండాలంటే జస్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్స్ అలా స్ప్రెడ్ చేసేట్టుగా ఉండాలి. అది బాగా మనం he therefore regularizes his physical everyday life so that the main industry recognize the morality, the uprightness and the correctness of his presentation to the world. అది ఈ రకంగా వీడు చక్కని జీవన విధానం కలిగి ఉండాలి. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళతో కానీ చక్కగా కోఆపరేషన్ and understanding, and in which the principles of spiritual living are emphasized in one of the finest aids that to be given of the world at this time. This point has been enlarged upon because so many people, and particularly men, find that the animal nature requires attention when they begin to meditate. They discover within themselves uncontrolled desires plus psychological effects, which the weak point is always discovered and stimulated. The cure for this stimulation can be summed up in the words control of the thought life and transmutation. ఇక్కడ మనకు జరగాల్సింది ఏంటంటే ట్రాన్స్మ్యూట్ అవ్వాలి. అంటే లోవర్ గా ఉన్నటువంటి వాడు ఒక హయ్యర్ వర్క్ లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది వీడు చేయడం అంతే. There should be an endeavor at all times to keep the energy contracted in the head and to permit it to work out through the creative activity of some kind. The Eastern teaching tells us that energy usually directed to the functioning of the sex life has to be raised and carried to the head and throat, particularly the other. So sex life ఏంటంటే రిప్రొడక్టివ్ యాక్టివిటీ. దీని ఎనర్జీస్ అన్ని కూడా అంటే మనలో స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రంలో ఉండేటువంటి ఎనర్జీస్ అన్ని కూడా మనలో విశుద్ధిలోకి చక్కగా అవి అప్లిఫ్ట్ అవ్వాలి. విశుద్ధి చక్రం దేన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అంటే మనలో క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనకు స్టిమ్యులేట్ చేసేస్తుంది విశుద్ధి చక్రం. కింద ఉన్నటువంటిది రిప్రొడక్టివ్ యాక్టివిటీ నుంచి క్రియేటివ్ యాక్టివిటీలోకి వీడు రావాలి. సో క్రియేటివ్ యాక్టివిటీ వీటిలోకి రావాలంటే వీడు ఎక్కువగా మంచి శబ్దములు ఉచ్చరించట, చక్కగా స్తోత్రములు, పారాయణ ఇలాంటివి చేస్తుండడం, ఒక చక్కని వాక్ అనేటువంటి మాత్రమే వాక్ యందు చక్కని నియమం కలిగి ఉండటం, ఇలాంటివన్నీ కూడా చక్కగా చేసుకుంటుంటే చక్కగా వీడి యొక్క విశుద్ధి చక్రంలో ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా స్టిమ్యులేట్ అయ్యి వీడి యొక్క సహస్రారము, అనాహతము, విశుద్ధి మూడు ఒక ట్రయాంగిల్ గా ఫామ్ అవుతాయి. ఫామ్ అయ్యి ఇది విల్ ఆస్పెక్ట్ గా సహస్రారం పనిచేస్తుంటే, లవ్ ఆస్పెక్ట్ గా అనాహతం పనిచేస్తుంటే, యాక్టివ్ ఇంటెలిజెన్స్ గా వీడి యొక్క విశుద్ధి చక్రం పనిచేస్తుంటే, ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా ఫామ్ అయ్యి వీడి ద్వారా చక్కగా వీడు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చక్కగా రూపొందించడం, ఆ కార్యక్రమాలను వీడు చేసుకుంటూ వెళ్ళడం, చక్కగా ఎక్కడైనా సరే ఒక మంచి క్రియేటివిటీ అంటుంటే వీటి నుంచి అలా వ్యక్తం అవుతుంది. దీనికి ఇంకా వీళ్ళు చెప్పినటువంటి సాధన ఏంటంటే చక్కగా ఒక ఫైన్ ఆర్ట్స్ అంటుండేది అభ్యాసం చేయాలి. మ్యూజిక్ కానీ, ఒక చక్కని చిత్రలేఖనం కానీ ఇలాంటి అభ్యాసం చేస్తే తెలియకుండా లోవర్ నేచర్ లో ఉన్నటువంటి మైండ్ హయ్యర్ నేచర్ లోకి అలా అప్లిఫ్ట్ అయిపోతుంది. అదొక సాధన కూడా మాస్టర్ జాల్కూర్ గారు మనకి సూచించారు. To put in Western terms, this means that we learn to transmute the energy utilized in the procreative process or in the sex thoughts and use it in the work of the creative writing, in artistic endeavor, or in some
expression of group activity. The tendency in modern times to find the one-pointed thinker and purely mental type evading marriage, and as he frequently does, leading a purely celibacy life, may be demonstration of the truth of the Eastern position. It is causing a good deal of concern among those who study our falling birth rate. Transmutation is not surely the death of an activity or cessation of functioning on any level of consciousness for the sake of a higher. అంటే ఏంటి, వీడు ట్రాన్స్మిటేబుల్కి వీడు లోవర్ బల్బులను మూసేయడం కాదు, పైన బల్బు లైట్ పడుతుండేకి అదే వెలుగు కింద పడుతుంది. నీకు కింద బల్బులు ప్రత్యేకంగా పనిచేయగలరు. ఒక పైన మనం బల్బు లైట్ వేసాం అనుకోండి, అదే లైట్ కింద పడుతుంది, అప్పుడు చక్కగా ఇంకాస్త బెటర్గా కనబడుతుంటున్నాం. టార్చ్ లైట్ తోటి మనం వెతుక్కోవడం కన్నా గదిలో మధ్యలో ఒక లైట్ వేసాడు అనుకోండి, అది ఎలా అయితే పనిచేస్తుందో అలా పైనుంచి పడుతున్నటువంటి వెలుగు వీడికి లోవర్ లెవెల్స్ లో పడుతుండేడికి అది చక్కగా వీడు హయ్యర్ వర్క్ గా వీడి ఒక లోవర్ లైఫ్ అంతా కూడా లీడ్ అయింది. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే తెలియకుండా మానవ జాతి చాలా మంది ఈ థాట్స్ లోను వీటిలోనూ ఇరుక్కుపోయి వాటి నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాక ఈ సైకాలజిస్ట్ ని వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏవో చెప్పి వీళ్ళు ఏదో చేసి ఇదంతా గందరగోళం అయిపోతుంటుంది. మనకి మాస్టర్ జాల్కుల్ గారు ఇచ్చినటువంటి ఈ సీక్రెట్స్, ఈ రెమెడీస్ మనం జాగ్రత్తగా ఫాలో అయితే వీటిలోంచి మనం చక్కగా తేలిగ్గా మనం బయటపడగలుగుతాం అన్నమాట. ట్రాన్స్మిటేషన్ ఈజ్ నాట్ ష్యూర్లీ ది డెత్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఆర్ సెసేషన్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆన్ ఎనీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ for the sake of higher. It is the right utilization of various aspects of energy wherever the self feels they should be used for the furthering of the ends of evolution and the helping of the plan. Appudu soul decide chestunata, yes, this is the time for this, this is the time for this. Ippudu dhyanam cheskune time, ippudu palana కార్యక్రమం చేసుకునేటువంటి టైం. లోవర్ సెంటర్స్ లో పనిచేయాలని వచ్చినప్పుడు చక్కగా లోవర్ సెంటర్స్ లో ఏ పని చేయాలో సోల్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీస్ చదివి లోవర్ సెంటర్స్ లో పనిచేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా చేసుకోగలుగుతాడు యాక్టివిటీ. కనుక ఆ రకంగా వీడికి ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా ఛానలైజ్ అయిపోయి వీడికి హెల్ప్ చేస్తుంటాయి. ది మైండ్ అంటే ఇక్కడ ఈ మన మైండ్ అన్నటువంటిది చక్కగా ఒక ఛానలైజ్ అయిపోయి సోల్ మైండ్ ఒక చక్కగా ఒక లింకప్ అన్నటువంటిది ఏర్పడేవాడికి సోల్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీస్ మైండ్ నుంచి బ్రెయిన్ వీటి చేత అప్పుడు లోవర్ వర్క్స్ ఏమన్నా కూడా ఇవి సోల్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీస్ తోటి ఇవి చేసుకుంటూ వస్తాయి కాబట్టి చాలా చక్కగా చేయగలుగుతాయని చెప్తున్నారు. అది మెయిన్ గా the mind illumined by the soul should be the controlling factor, and when we think straight, live straight, and raise all thoughts and energies into the heavenly places, we shall solve our problems through the development of a spiritual normality. ఎప్పుడైతే సదాలోచనలు సత్ప్రవర్తన ఇవి ఎప్పుడైతే ఉంటాయో వీడు అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని ఎక్కువ చక్కగా జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా వీడికి హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇట్ మైట్ బి వెల్ ఆల్సో బిఫోర్ దిస్ చాప్టర్ కమ్స్ టు ఎ క్లోజ్ to refer to the dangers to which many are liable if they respond to appeal of the teachers for pupils to sit for development. They are then taught to meditate upon some centers of energy. అదే ఇది మనం చెప్పుకున్నది. మెడిటేషన్ చేసేటప్పుడు లోవర్ సెంటర్స్ లో వెళ్ళి ధ్యానం చేయమని చెప్తారు. అలా లోవర్ సెంటర్స్ లో ధ్యానం చేయకండి, చక్కగా హయ్యర్ సెంటర్స్ లో మనకి ఇవ్వబడినటువంటి సాధన చక్కగా చేసుకోండి. అనాథం అంటే సెంటర్స్ లో డైరెక్ట్ గా వీడు ఫోకస్ చేయడం అంటే చేయకండి. ఎప్పుడు కూడా ఫోకస్ చేయడం చేతి ఏమవుతుందంటే వీడు తెలియకుండా ఆ ఎనర్జీస్ అన్ని కూడా వీడు హ్యాండిల్ చేసినాడు. వాటిని ఎక్కువ ఓవర్ స్టిమ్యులేట్ వాడికి వాటి వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. అందు గురించి అలా చేయకని చెప్తున్నారు. చేయకుండా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ద థ్రోన్ బిట్వీన్ ద ఐబ్రోస్ అండ్ ఫ్రమ్ దట్ హయ్యర్ ప్లేస్ కంట్రోల్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లోవర్ నేచర్ అండ్ గైడ్ ద డైలీ లైఫ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. డైలీ లైఫ్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్. చక్కగా మనకు భూమధ్యం. అందు గురించే ఇక్కడ బొట్టు పెట్టుకోమని చెప్తారు. బొట్టు ఎందుకు పెట్టుకోమని చెప్తున్నారో కూడా తెలియదు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే కనుక లోవర్ సెంటర్స్ లో ఎక్కువగా వీడు హెల్డప్ అయిపోతారు కాబట్టి చక్కగా దెర్ ఇస్ అ థ్రోన్ బిట్వీన్ ద ఐబ్రోస్. ఇక్కడ వీడు ఎప్పుడైతే రోజు బొట్టు పెట్టుకోవడానికి చేస్తుంటాడో తెలియకుండా వీడిలో ఆజ్ఞాచక్రం అంటే చక్కగా స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అవ్వడానికి అక్కడి నుంచి లైట్ లోవర్ సెంటర్స్ మీద ఎప్పుడైతే పడుతుందో వీడు చేసేటువంటి పనులు కానీ వీడి ద్వారా నిర్వహింపబడేటువంటి కార్యక్రమాలు కానీ అన్ని చక్కగా ఉంటాయి. అందు గురించి బొట్టు పెట్టుకోమన్నారు. కానీ ఇదేదో ఒక మతమునకు ఒక దీనికి సంబంధించినటువంటి విషయం అసలు ఇక్కడ ఎక్కడ మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి వాటిలో ఒక మతాలకి వీటికి సంబంధించిన ఎప్పుడూ ఉండవు. అవి బాగా గుర్తుంచుకోండి. కనుక ఆడవాళ్ళు అయితే తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి, మగవాళ్ళు అయితే బొట్టు పెట్టుకోక్కర్లేదనో ఇలాంటివన్నీ కూడా అక్కర్లేనివి. అందరూ కూడా బొట్టు అనేటువంటిది పెట్టుకోవడం చేత ఏమవుతుందంటే తెలియకుండా ఆజ్ఞాచక్రం అంటే మనం స్టిమ్యులేట్ చేసుకున్నాం. ఆజ్ఞాచక్రం చక్కగా స్టిమ్యులేట్ అయితే కనుక మనకి ఎనర్జీ అంటే మనకి ఉన్నటువంటి ఎనర్జీస్ ని ఎలా ఛానలైజ్ చేసుకోవాలో తెలియదు ఉన్నటువంటి మానవుడికి.
అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాయో తెలియకుండా వీడు జీవించేస్తున్నాడు. కాబట్టి బొట్టు ఎందుకు పెట్టుకోవాలో కూడా వీడికి తెలియకుండా మానవుడు జీవించేస్తున్నాడు. అందు గురించి చక్కగా ఇది ఒక సైంటిఫిక్ రీజన్స్ ఇవన్నీ కూడా. గురించి కిరీటం ఎందుకు పెట్టుకునేవారు ఇదివరకు అంటే శాస్త్రారంను వాళ్ళు స్టిమ్యులేట్ చేసుకోవడానికి. చక్కగా ఉన్నటువంటి ప్రజలందరూ నా వాళ్ళే అన్నటువంటి భావం వాళ్ళకి కలగాలంటే చక్కగా శాస్త్రారం వాళ్ళకి చక్కగా స్టిమ్యులేట్ అవ్వాలి. అందు గురించి కిరీటం అంటే బంగారం, అది వాళ్ళు ధరించడం చేత ఏమవుతుందంటే వాళ్ళకి ఉన్నటువంటి ప్రజల్లో ఎవరికే కష్టం వచ్చినా సరే ఈ రాజుగారు అటెండ్ అవుతారు. అందుగురించి సెంటెన్స్ కి సంబంధించినటువంటి ఇవన్నిటిని వీళ్ళకి ఇలా సింబల్స్ గా ఇచ్చేసారు. కానీ బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది ఏదో వాళ్ళు పిచ్చోళ్ళని వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇలాంటిది కాదు అసలు. ఇది తెలుసుకుంటే చక్కగా వాటిలో ఉన్నటువంటి అంతరార్థాలు బాగుంటాయి. చక్కగా వాటిని చక్కగా వినియోగించుకునే అవుతాం. అది ఇక్కడ ఇవ్వబడినటువంటి విషయం. తద్వారా ఏమవుతుందంటే వీడికి థ్రోన్ బిట్వీన్ ద ఐబ్రోస్, థ్రోన్ బిట్వీన్ ద ఐబ్రోస్ ఇది చక్కగా స్టిమ్యులేట్ అవ్వడానికి దీని నుంచి ఎనర్జీస్ అన్ని కూడా లోవర్ సెంటర్స్ లో పడుతుండేకి చక్కగా దైవం యొక్క కార్యక్రమం వీడి భూమి మీద జీవించుతూ వీడికి చేసుకుంటూ వెళ్తాం. అది దైవం యొక్క కార్యక్రమం చేసుకుంటూ వీడు ముందుకు నడవాలి. కానీ వీడి కార్యక్రమం వీడు చేసుకుంటూ జీవించడానికి మార్గం కాదు. కనుక అది ఎప్పుడు వీడికి తెలియబడుతుంది, వీడు దైవం యొక్క కార్యక్రమం చేసుకోవడానికి భూమి మీదకి వచ్చాడంటే అది వీడికి ఈ సెంటర్ స్టిమ్యులేట్ అయినప్పుడు చక్కగా తెలియబడుతుంది. అందుగురించి ఎప్పుడు రోజు స్నానం చేయగానే ఇక్కడ బొట్టు పెట్టుకోండి. అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన ఫేస్ చూసినప్పుడు ఎనర్జీస్ అన్నీ కూడా ఎదుటివాడు ఎప్పుడైనా మన బొట్టుని చూడడం అనేటువంటిది తెలుస్తుంది. సహజంగా వాడు అంటే ఏది వీడిలో ఏది తేడా ఉంటుందో ఆ బొట్టుని వీడు చూస్తాడు. అంటే వాడి నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ అన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తాయి, వాడి నుంచి వచ్చేటువంటి థాట్స్. దాన్ని న్యూట్రలైజ్ చేసుకోగలిగేటువంటి కెపాసిటీ ఈ ఆజ్ఞాచక్రంకి ఉంటుంది. ఇవన్నీ అంతర్హస్యాలు. ఆజ్ఞాచక్రంలో చాలా అంటే అది చాలా ప్యూర్ కాబట్టి ఎదుటివాడి దృష్టి డైరెక్ట్ గా మనం ఫేస్ చూసినప్పుడు వాడి యొక్క థాట్స్ అన్ని కూడా వచ్చి ఇక్కడ మన ఆజ్ఞాచక్రంలోకి వస్తాయి. వచ్చేటప్పటికి వాడు ఏ భావములు అంటే వీడు బాగా డబ్బు సంపాదించేసాడు ఏదో వాడు మన మీద ఒక ఏడు పనో ఏదైనా ఉండొచ్చు. అలాంటి ఎనర్జీస్ అన్ని కూడా చక్కగా ఈ ఆజ్ఞాచక్రం ఉన్నటువంటిది అన్ని కూడా వాటిని అన్నింటినీ పరిశుద్ధం చేసేసుకోగలదు. అందు గురించి ఎదుటివాడు ఏ దృష్టితో మన దగ్గరకు వచ్చినా మన నుంచి మంచి వాడికి వెళుతుంది, వాడి నుంచి వచ్చే చెడు మన మీద ఎక్కడా పడదు అసలు. కనుక ఇలా అనేక కోణాలుగా దీనికి ఎంతో అంతర్హాస్యాలని అందు గురించి అందరం కూడా బొట్టు అనేటువంటిది పెట్టుకోవాలి. దీంతో ఈ చాప్టర్ మనకి పరిచయం అవుతాయింది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇస్ కంక్లూజన్ అని చెప్పి పాయింట్స్ అవుట్ 4 చెప్తున్నారు. ఇవి కూడా మనం చదివేసుకుందాం. వాట్ ఈస్ టు బి ద రిజల్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఎఫర్ట్. మన ఏంటి సాధన ఇదంతా చేయడంలో, మన ఎఫర్ట్ ఇవన్నీ మనం పెట్టి ఇవన్నీ చేయడంలో మన యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి? పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆర్ ఏ జాయస్ హెవెన్ ఆఫ్ ఎండ్లెస్ రెస్ట్ అండ్ beatitude. God forbid. The search in the world goes on. The cry of humanity rises from the depths and mounts to a very throne of God himself, from the heart of the temple of God, to which we may have fought and wrestled our way. We turn back and work on earth. We rest not in our endeavor till the last in the world's seekers has found his way home. మనం చేరవలసింది భగవంతుడి యొక్క అంతర్యామి యొక్క సామ్రాజ్యంలోకి మనం చేరాలి. అది చేరేంత వరకు మనం చక్కగా సాధన చేసుకుంటూ ఉండడానికి ఇవన్నీ కూడా మనకి మెడిటేషన్ కానీ ఇవన్నీ ఇచ్చారు. వాట్ ఈస్ గోయింగ్ టు సేవ్ దిస్ వరల్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్రెసెంట్ ఎకనామిక్ డిస్ట్రెస్ అండ్ చార్స్? వాట్ ఈస్ గోయింగ్ టు యూషర్ ఇన్ ద న్యూ ఏజ్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ గ్రూప్ లివింగ్? సో ప్రస్తుతం మానవులు ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టములు, వీటి నుంచి ఏం చేయడం చేత వీళ్ళందరూ కూడా బాగుపడతారు, ఏం చేయడం చేత వీళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవుతారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి న్యూ ఏజ్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ గ్రూప్ లివింగ్, who or what will save the world? May it not be emergence into active being of a group or practical mystics who banded together in the sense of divine unity, work in practical ways on earth. Try to work in practical ways on earth. Mystic వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ వేస్ ఆన్ ఎర్త్ గా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. కానీ నా సాధన నాకు ముఖ్యం అనుకుంటూ వీళ్ళతో తలుపు వేసుకుని వాడి పాటి వాడు తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి పనులు ఎప్పుడు చేయడు. వాడి చుట్టూతో ఉన్నటువంటి 10 మంది అప్లిఫ్ట్ అవ్వడానికి వీడు చేయవలసినటువంటి పని ఏమిటో అది వీడు సెలెక్ట్ చేసుకుంటూ వీడు వెళ్ళిపోయి వీడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ నేను ఇప్పుడు 4th క్లాస్లో ఉన్నాను, 5th క్లాస్లోకి నేను ఎప్పుడు వెళ్తాను, దానికి ఏం బుక్స్ చదవాలి, ఏం చెయ్యాలండి, ఇలాంటి వాటిలో ఉండడు వీడు ఎప్పుడు. పర్వాలేదు, నేను 4th క్లాస్కి వచ్చాను, వాళ్ళు పాపం నా చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని ఏదైనా రకంగా నేను కూడా 4th క్లాస్కి లాగగలనా, లేదా ఏ రకంగా అయినా సరే వీళ్ళు కొంత అయినా సరే దైవభక్తి అంటున్నది కలిగేటట్టుగా వీళ్ళు కూడా సేవా మార్గం అంటున్నది వాళ్ళ లైఫ్ లో పెంపొందించుకునే విధంగా నా లైఫ్ ఏమన్నా నేను ఉపయోగించగలనా? ఇది ఒక్కటే ప్రశ్న ఉంటుంది వీడిలో. ఆ ప్రశ్నకి సమాధానం వీడు చేసుకుంటూ వెళుతుండడం అనేటువంటిది వీడికి ఇవ్వబడినటువంటి సాధన. అలా ఎంతో మంది భూమి మీద చేసుకుంటూ వెళుతున్నారు. అలా చేసుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా మేము నెక్స్ట్ క్లాస్కి ఎప్పుడు వెళతాం అనేటువంటి దృష్టి వాళ్ళలో లేదు.
ఎప్పుడు కూడా మా చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నా మేము అప్లిఫ్ట్ చేయగలం. ఈ భూమండలం మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో కష్టాలతోటి ఎన్నో ఇబ్బందులతోటి ఎంతో లోవర్ గా వాళ్ళందరూ ఉండిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి ఏదైనా ఉపాయం ఉందా, ఏదైనా మార్గం ఉందా? ఆ మార్గమునందు మేము ప్రయాణిస్తూ ఉందుము గాక, ఆ మార్గమునందు మా జీవితం వెళ్ళిపోవుగాక, ఆ మార్గమునందు మేము ఎప్పుడు ఉంటుందాం గాక. మా యొక్క పర్సనాలిటీ లేదా మా యొక్క అప్లిఫ్ట్మెంట్ గురించి మేము వీళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఆ రకంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఈ భూమండలం మీద అంటే వాళ్ళు భూమండలం మీద అక్కడక్కడ అలా ఉన్నారు. ఎవరెవరైతే సోల్ లెవెల్ తోటి లింకప్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి టీచింగ్స్ వీళ్ళు ఎప్పుడు ఇస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు ఇస్తున్నటువంటి టీచింగ్స్ ఏమిటంటే వాళ్ళు జీవిస్తున్నటువంటి మార్గంలో వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళు చక్కని జీవన మార్గం అనేటువంటిది వాళ్ళు అందిస్తున్నారు. సందేశాలుగా, ఆదేశాలుగా, విషయములు ఇవన్నీ కూడా మనకి ఆ రకంగా చెప్తున్నటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటూ ఉందాము గాక. దిస్ గ్రూప్ ఈస్ ఆల్రెడీ ఇన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ఇట్ ఆర్ in the closest touch with one another. They are to be found in every country in the world. Yet daily they meet in the kingdom of the soul. Daily they meet in the kingdom of the soul. ఎప్పుడైతే మనం సోల్ లెవెల్ తోటి ఉంటామో వీళ్ళకే మనకు ఒక కనెక్టివిటీ అంటుంది ఎస్టాబ్లిష్. కనుక సోల్ లెవెల్ గా సాధన అనేటువంటిది మనం వెళ్ళిపోయేటట్టుగా సోల్ లెవెల్లో ఎప్పుడైతే ఉంటామో ఆ సోల్ లెవెల్లో మనకి టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఇద్దాం అనుకునేటువంటి టీచింగ్స్ ఇవన్నీ కూడా మనకు అందిస్తుంటారు. They set up no racial barriers. They see things as they are. They are not wild idealists, but they concentrate on the next step that humanity must take. హ్యూమానిటీ ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల నుంచి ఇది ఏం చేయడం చేసి ఇది అప్లిఫ్ట్ అవుతుంది. ప్రస్తుతం మానవులందరూ కూడా ఈ కరోనా ఇలాంటిది ఏదో వచ్చేసి వీళ్ళందరూ బాధపడిపోతున్నారు. వీళ్ళని ఏం చేయడం చేత వీటి నుంచి వీళ్ళు అప్లిఫ్ట్ అవుతారంటే దృష్టి వాళ్ళకు ఉంటుంది. చెప్తే అరే మనకి కరోనా వచ్చేస్తే ఎట్లా మన ఇలా కాదు, అలా వచ్చినా అలా తాడున్నటువంటి వచ్చేస్తారు. అలా కాదు, వీళ్ళందరినీ ఏం చేయడం చేత వీళ్ళు అప్లిఫ్ట్ అవుతారనేటువంటిది వీళ్ళు అదే దృష్టిగా వీళ్ళు ఉంటారు. అలా దృష్టి ఉండడమే వీళ్ళు జీవన విధానంగా కలిగి ఉంటారు. వరల్డ్ సేవియర్ అన్నారు వాళ్ళు. దిస్ ఇంట్రెస్టింగ్ గ్రూప్ ఆఫ్ మిస్టిక్స్ అండ్ నోయర్స్ ఇన్ ద హోప్ ఆఫ్ ది వరల్డ్ అండ్ కాన్స్టిట్యూట్స్ ది వరల్డ్ సేవియర్. దే ఆర్ అబోవ్ అండ్ బియాండ్ ఆల్ క్రీడ్స్ అండ్ థియాలజీస్. దే వర్క్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ అచీవ్మెంట్, ద సైంటిఫిక్ ఫీల్డ్, ది పొలిటికల్, ద రిలీజియస్, ది ఎడ్యుకేషనల్ అండ్ ఫిలాసఫికల్. వీళ్ళు రిలీజియస్ గాను వీళ్ళు వర్క్ చేస్తున్నారు, పొలిటికల్ గా వీళ్ళు పనిచేస్తున్నారు, బిజినెస్ మెన్ గా వీళ్ళు పనిచేస్తున్నారు, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ అన్ని ఫీల్డ్స్ లోనే వీళ్ళు పనిచేస్తున్నారు. అందుగురించి ఇప్పుడు ఏదో ఒక కొత్త వ్యాక్సిన్ వచ్చింది దానివల్ల ఇదన్నీ అరికట్టబడిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ది పెనన్స్ ఆఫ్ ది గ్రేట్ మాస్టర్స్. వాళ్ళు ఎంతో తపస్సు చేస్తుండడం చేత ఈ సైంటిస్టులు ఇవన్నీ కనుక్కోగలుగుతున్నారు. ఈ రిలీజియస్ పీపుల్ ఈ స్టెప్స్ అనేది తీసుకుని వీటిని అరికట్టగలుగుతున్నారు. ఇలా పరమ గురువులు అన్ని కోణాల్లో వీళ్ళు పనిచేసుకుంటూ వస్తున్నారు. కానీ కేవలం మనం ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళని మాత్రమే రక్షిస్తాం అన్నటువంటిగా వాళ్ళు అన్ని కోణాల్లో ఎవరైతే ఒక పబ్లిక్ గురించి వీళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళందరి ద్వారా కూడా పరమ గురువులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తూ భూమి మీద ఉన్నటువంటి మానవులందరినీ కూడా దే నో ద మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ అండ్ దే ఆర్ విత్ అస్ నౌ. Ours is the privilege of joining their ranks by submitting ourselves to the technique of meditation. వాళ్ళకి మనం సబ్మిట్ అవ్వడం దేని చేతంటే మనం చక్కగా ప్రతిరోజు మెడిటేషన్ చేసుకుంటూ ఉండడం చేత మనం వాళ్ళకి సబ్మిట్ అవ్వగలుగుతాం. సబ్మిట్ అయినప్పుడు టు ద డిసిప్లిన్ ఆఫ్ రైట్ డైలీ లివింగ్ అండ్ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్యూర్ మోటివ్ ఆఫ్ సర్వీస్. ప్యూర్ మోటివ్ ఆఫ్ సర్వీస్ అంటే ఒకటే ఒక మోటివ్ ఉండాలి, ఏంటంటే సర్వీస్. ఈ సర్వీస్ అన్నటువంటి మోటివ్ తోటి మనం జీవించడం చేత ఆ పరమ గురువులకి మనకి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. వాళ్ళు చేద్దామనేటువంటి కార్యక్రమాల్లో మనం కూడా ఒక వాహికలుగా అవుతాము కాక అది మనం ప్రధానంగా మన ధ్యానం నందు కలిగి ఉంటుంది కాక దీంతో మనకి పరమ గురువుల అనుగ్రహంతో ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్, ఫ్రమ్ ఇంటలెక్ట్ టు ఇంట్యూషన్ అనేటువంటి గ్రంథం ఈరోజు పరిసమాప్తమైంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.